సో హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇది వచ్చేసి మీకు అవుట్డోర్ అంబ్రెల్లా. సో ఈ అవుట్డోర్ అంబ్రెల్లా ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను చూడండి. అండ్ చాలామంది కూడా అవుట్డోర్ అంబ్రెల్లాస్ ఎందుకోసం యూజ్ అవుతాయి అంటే, చాలామంది క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకుంటారు. సో అప్పుడు వర్షం పడింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక సైలెంట్గా టెంట్ లోపలికి వెళ్ళిపోతారు. బట్ ఇదే మీకు అవుట్డోర్ అంబ్రెల్లా ఉందనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎంత వర్షం పడినా సరే మీకు ఆల్మోస్ట్ ఆ ప్లేస్లో మీరు సేఫ్గా ఉంటారు. అండ్ అది అంత పెద్దగా ఉంటుంది, 3-4 మెంబర్స్ అంటే ఎస్ ఉంటుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అంబ్రెల్లా ఎంత సైజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, సో సైజ్ చూసారు కదా, ఈ సైజ్ సరిపోతుంది ఒక 4 మెంబర్స్ హ్యాపీగా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. బట్ ఒకటే కండిషన్ ఏంటంటే, ఇది మీరు క్యాంపింగ్కి తీసుకెళ్ళాలనుకుంటే మన షాప్లో ఉంది. సో ఇది మీరు తీసుకెళ్ళేటప్పుడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే అమౌంట్ డిపాజిట్ చేసి, సెక్యూరిటీ డిపాజిట్ చేసి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు బయట చూస్తారు చూడండి, ఇది వచ్చేసి మీకు కొనాలనుకున్నా సరే ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది, సేల్ కూడా చేస్తాం. అండ్ సేల్ వచ్చేసి 2500, మీకు రెంట్ కావాలంటే పర్ డే వచ్చేసి 300. అండ్ మీకు ఒకవేళ క్యాంపింగ్ స్టోర్ ఏదైతుందో మనది కేపీహెచ్పిలో ఉంది. అండ్ మీరు ఒకవేళ ఇది రెంట్కి తీసుకెళ్తామంటే ఇస్తాం. అండ్ చాలామంది కూడా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు వర్షం పడింది బ్రో, మా క్యాంప్ ఫైర్ ఫెయిల్ అయింది అంటారు. బట్ దానికి ఒకటే రీజన్, సో ఇది ఉంటే మీకు ఫెయిల్ అవ్వదు. ఎందుకోసం అంటే మీరు టెంట్ లోపల పడుకుంటారు, బట్ మీరు అక్కడికి ఎంత ఫుల్ వర్షం పడినా ఇది కొంచెం టెంట్ కింద పెడితే ఇంకా మీకు సేఫ్గా ఉంటుంది. లేదు మీరు బయట కూర్చొని ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తామన్నా కూడా మీరు చైర్స్ వేసుకొని దీని కింద మీరు కూర్చోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా మీకు జరగదు. అండ్ ఇది ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి కింద మనకు స్టాండ్ ఉంది కదా, స్టీల్ స్టాండ్. సో దానిపైన కొన్ని రాళ్ళు పెట్టాలి, అది నిలబడుతుంది మీకు హ్యాపీగా. అండ్ దాని తర్వాత ఇక్కడ రౌండ్గా తిప్పేది ఉంది కదా, సో ఇది మీకు ఆటోమేటిక్గా తిరిగేస్తుంది, రౌండ్ సర్కిల్ లోపల ఏదైతే ఉందో తిరిగేస్తుంది. అందుకోసమే చూపిస్తున్నా. అండ్ మీకు ఈ స్టాండ్ పెట్టిన తర్వాత హెవీ రెయిన్ వస్తే, కంపల్సరీ హెవీ గాలి వస్తే దీనికి రాళ్ళు పెడితే ఉంటుంది. యాక్చువల్గా రాళ్ళు పెట్టే ఉంచాలి, మనకు రాళ్ళు ఈజీగా దొరుకుతాయి మన క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఆ స్టాండ్కి సంబంధించి ఏదైతే ఈ రాడ్ ఉంది కదా, ఇంకా పైకి మీకు హైట్ లేపడానికి, మీరు క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు ఈ హైట్లో పెట్టేస్తే మీరు కింద కూర్చొని క్యాంప్ ఫైర్ వేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో అందుకోసమే మీకు ఇది నేను ఇస్తున్నా. సో మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు అండ్ ఈజీగా మీకు పనికి వస్తుంది ఇది వచ్చేసి. అండ్ ఏదైతే ఈ క్యాంపింగ్ అంబ్రెల్లా అవుట్డోర్ అంబ్రెల్లా ఉందో మీకు క్యాంపింగ్కి పనికి వస్తుంది, ఫైర్ క్యాంప్కి పనికి వస్తుంది, హెవీ వర్షం పడినప్పుడు పనికి వస్తుంది. లేదంటే జస్ట్ మీరు టెంట్ వేసుకోకుండా కూర్చుంటాం జస్ట్ లొకేషన్లో అన్నా కూడా మీకు ఇది పనికి వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఏదైతే మీకు ఏదైతే దీనికి రాడ్స్ ఉన్నాయి చూడండి, స్టీల్ రాడ్స్ ఉన్నాయి. అదే మీరు మామూలుగా తీసుకెళ్ళారనుకోండి, అది హెవీ రెయిన్ వస్తే ఈజీగా ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాయి. బట్ ఇది బెండ్ కాదు. సో అందుకోసమే ఇది యూజ్ చేస్తే బాగుంటుంది, అవుట్డోర్ అంబ్రెల్లా మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు క్యాంప్ ఫైర్కి యూజ్ చేయడానికి. సో అందుకోసం నేను ప్రిఫర్ చేయాలనుకుంటే ఇది మీకు ప్రిఫర్ చేస్తా. ఇది చాలా బాగా మీకు యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీలో ఎంతమంది క్యాంపింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో మన స్టోర్ అడ్రస్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఏదైతే దీనికి మీరు ఒకవేళ క్యాంపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.